గుడ్ న్యూస్. అకౌంట్ లో 13,000 రూపాయలు. తల్లికి వందనం ఎప్పుడంటే తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్. పిల్లల చదువుల కోసం ఎదురు చూస్తున్న తల్లులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అద్దరిపోయే అప్డేట్ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు పడబోతున్నాయో అధికారికంగా ప్రకటించేశారు. ఆ డబ్బులు మీ అకౌంట్ లో పడాలంటే మీరు వెంటనే చేయాల్సిన పనులేంటి? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇటీవల నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన చేశారు. పాఠశాలలకు మే నెలలో వేసవి సెలవులు వస్తాయి కదా, ఆ తర్వాత జూన్ 12వ తేదీన స్కూల్స్ మళ్ళీ తెరుచుకున్నాయి. సరిగ్గా అదే రోజున అంటే జూన్ నెలలోనే తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు ఇస్తుంది. అందులో స్కూల్ లేదా కాలేజ్ మెయింటెనెన్స్ కోసం 2,000 మినహాయించి మిగతా 13,000 నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో పడతాయి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు అందరూ దీనికి అర్హులే. గతేడాది ఈ కూటమి ప్రభుత్వం ఏకంగా 67 లక్షలకు పైగా విద్యార్థులకు 8,454 కోట్ల రూపాయలు అందించింది. గత వైసీపీ హయాంలో కేవలం 52% మందికి ఈ పథకం అందితే ఇప్పుడు రికార్డు స్థాయిలో 84.27% మందికి అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం విశేషం. జూన్లో డబ్బులు పడతాయి కదా అని ఇప్పుడే రిలాక్స్ అవ్వకండి. ఈ పథకం డబ్బులు మీ అకౌంట్ లో పడాలంటే 2 ముఖ్యమైన రూల్స్ పాటించాలి. మీ పిల్లాడికి స్కూల్లో తప్పనిసరిగా 75% అటెండెన్స్ ఉండాలి. విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డ్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. మీ అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందో లేదో డౌట్ ఉందా? వెంటనే మీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా చెక్ చేసుకోండి. అసలు లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి www.npci.org.in వెబ్సైట్ కి వెళ్ళి స్టేటస్ చెక్ చేసుకోండి. చూసారు కదా, ఇది ఏపీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు నిజంగా పండగ లాంటి వార్తే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి వాళ్ళని కూడా అలర్ట్ చేయండి. ఏపీ ప్రభుత్వ పథకాలు, లేటెస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటే రియల్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.